ఏం పేరు? నరసింహులు. నరసింహులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కాన్కోటకి. కానుకుంటకెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ బాధ వచ్చేది. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉందమ్మా? 2.5. ఏమన్నారు బయట డాక్టర్లు? అది 5కి ఎక్కువైతే డయాలసిస్ చేయవలసి వస్తుంది అని చెప్పి 5 దాటితే డయాలసిస్ చేస్తామన్నారు. ఇప్పుడు దానివల్ల ఈ 2.5 నుంచి ఏమేమి బాధలు ఉన్నాయి నాకు మొదలు? మూత్రం సరిగా రాకపోతుండే, ఆ. కాళ్ళ వాపులు చాలా ఉన్నాయి, ఆ. మనిషి బాగా దొడ్డుగా అయితే ఎవరు- కాలవాపులు వచ్చినాయి. మనిషి బాగా నిండుగా అయిండు. ఎవరు- కైళ్ళకి నీరు వచ్చేసిందా? వీళ్ళకి ఒకసారి అట్లా మూత్రం పైపు 2 నెలలు వేసిరు. మూత్రం పైపు 2 నెలలు పెట్టిర్రు. మూత్రం రాకుండే. మూత్రం వస్తే చీమ వస్తుండే. పైప్ తీసేసినప్పుడు సీమ్ వస్తుండే. ఇప్పుడు ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు అయిపోయింది. ఇది 3వ విజిట్. ఇప్పుడు ఎట్లున్నావు నరసింహులు? జ్వరం తక్కువ ఉంది సార్. జ్వరం అంటే ఏమేమి తక్కువ ఉంది? కాళ్ళవాపులు తక్కువ ఉన్నాయి. కాలవాపులు మొత్తం తగ్గినాయి. వాపు పెయ్యంత వాపు తగ్గింది. తగ్గింది. ఇంకా మూత్రం మంట లేదు. మంట లేదు. ఇప్పుడు మూత్రం పైపు లేకుండా మూత్రం వస్తుంది. వస్తుంది. అప్పుడు మూత్రం పైపుతోనే మూత్రం వస్తుండే. తెలంగాణ ఇట్లా వచ్చింది, స్పర్శ తెలియకపోతుండే. వచ్చేది మూత్రం వచ్చేది తెలియకపోవు. తెలియకపోతే. ఇప్పుడు మూత్రం వచ్చేది తెలుస్తుంది. తెలుస్తుంది. బాత్రూమ్ పోయేది ఆగుతుంది. కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. చూసినావా? అవుతుంది సార్. ఇదంతా ప్రాబ్లం ఉన్నది. హోమియోపతిలో ఎంత మంచి తగ్గిపోయింది 2 నెలల్లో.